పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కేంద్ర వ్యూహాలు, మహిళా బిల్లు. దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చడానికి డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి కసరత్తు. 850 స్థానాలకు చేరనున్న లోక్సభ సీట్లు. ఆగస్టు సెప్టెంబర్లలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు. వారి వ్యూహానికి తెరవెనక వేగంగా అడుగులు. కేంద్ర ప్రభుత్వం దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసే ఒక భారీ వ్యూహానికి తెరవెనక వేగంగా అడుగులు వేస్తుంది. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్, లోక్సభ సీట్ల పెంపు వంటి అత్యంత కీలకమైన అంశాలపై చట్టరూపం తెచ్చేందుకు మోదీ ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు రచిస్తుంది. ఏడాది ప్రారంభంలోనే లోక్సభలో అవసరమైన 3/2 ప్రత్యేక మెజార్టీ సాధించలేక ప్రతిష్టాత్మక 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో ఈసారి ఎలాగైనా మిత్రపక్షాలు, ఇతర మద్దతుదారుల సహకారంతో ఆ మార్కును అధిగమించాలని కేంద్రం పట్టుదలగా ఉంది. గత ఏప్రిల్లో మొదలైన చట్టపరమైన పరాభవాన్ని అధిగమించి రాబోయే పార్లమెంటు వర్షకాల సమావేశాలు లేదా ఆ తర్వాత నిర్వహించే ప్రత్యేక సమావేశాలు ఈ బిల్లులకు మోక్షం ప్రసాదించాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చారిత్రాత్మక రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం ప్రస్తుతం లోక్సభలో ఉన్న 543 గరిష్ట స్థానాల సంఖ్యను ఏకంగా 850 సీట్లను పెంచాలని యోచిస్తున్నారు. ఇందులో వివిధ రాష్ట్రాల నుంచి 815 స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 35 స్థానాలు ఉండేలా విభజన జరగనుంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయితేనే 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు సంపూర్ణంగా అమలు చేయడం సాధ్యమవుతుంది. గతంలో జరిగిన ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 233 ఓట్లు వచ్చాయి. ప్రత్యేక మెజార్టీకి కావాల్సిన 352 ఓట్ల మార్కు కంటే 54 ఓట్లు తక్కువ రావడంతో బిల్లు నిలిచిపోయింది. అయితే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత మారిన రాజకీయ సమీకరణాలు, పశ్చిమ బెంగాల్కు చెందిన 20 మంది తృణమూల్ కాంగ్రెస్ తిరుగుబాటు ఎంపీలు ఎన్సీపీఐలో విలీనమైన కేంద్రానికి మద్దతుగా నిలవడం వంటి పరిణామాలు ఇప్పుడు ప్రభుత్వానికి లోక్సభలో కొత్త బలాన్ని ఇచ్చాయి. ఈ ప్రతిపాదిత బిల్లు పార్లమెంట్లో నిలిచిపోవడానికి ప్రధాన కారణం ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య ఉన్న జనాభా వ్యత్యాసాలే. కేవలం జనాభా ప్రతిపాదికన మాత్రమే డీలిమిటేషన్ చేపట్టి సీట్లను పెంచితే దేశంలో జనాభాను విజయవంతంగా అదుపు చేసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంట్లో తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని, ప్రాధాన్యతను కోల్పోతాయని ప్రతిపక్షాలు గట్టిగా వాదించాయి. తాము మహిళా రిజర్వేషన్కు సంపూర్ణంగా అనుకూలమే అయినప్పటికీ దానికి డీలిమిటేషన్తో ముడిపెట్టడం వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీతో సహా పలువురు ప్రాంతీయ నేతలు తప్పుపట్టారు. ఈ తీవ్ర అభ్యంతరాలను, ఆందోళనలు శాంతింపజేయడానికి కేంద్రం ఒక కొత్త మార్గాన్ని అన్వేషిస్తుంది. రాబోయే బిల్లులో ఏ రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న సీట్లు తగ్గవని, కేవలం అదనపు సీట్లు మాత్రమే యాడ్ అవుతాయని స్పష్టమైన గ్యారంటీని చట్టంలోకి చేర్చడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల నమ్మకాన్ని గెలుచుకోవడానికి కేంద్రం చూస్తుంది. జూలై 1-2 వారంలో పార్లమెంటు సాధారణ వర్షాకాల సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఇంతటి సంక్లిష్టమైన రాజ్యాంగ సవరణ బిల్లుపై సమగ్రంగా చర్చించి ఆమోదముద్ర వేయించుకోవడానికి కేంద్రం ప్రత్యేకంగా 3 లేదా 4 రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను ఆగస్టు లేదా సెప్టెంబర్ 2026లో నిర్వహించేందుకు తెర వెనుక ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును కేవలం మహిళా సాధికార కోసమే కాకుండా దేశ ఎన్నికల మ్యాప్ను మార్చే ఒక మాస్టర్ స్ట్రోక్గా భావిస్తుంది. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వచ్చే ప్రత్యేక సమావేశాల్లో 2/3 మెజార్టీని మేనేజ్ చేసి కేంద్రం ఈ బిల్లును పాస్ చేయగలిగితే అది భారత రాజకీయ ముఖ చిత్రాన్ని శాశ్వతంగా మార్చడం ఖాయంగా కనిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.